సార్ జై బాబా, టైం అయింది. ఎవరో కార్యనిర్వహణ ఇవ్వాల. జై నేను బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ ప్రభు ప్రేమికుల సాహస్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జై బాబా. ముందుగా ప్రార్థనా గీతమైన నమో మెహర్ బాబాతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా రంగప్రసాద్ గారిని కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారు నివే శ్రీ మెహరు బాబా, జోహారు నివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమేవా, ఇహ పరానంద జీవనమేవా. భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి. హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షం బను గ్రహింపు, అవ్యయ మోక్షం బను గ్రహింపు. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా. ప్రార్థనా గీతాన్ని చక్కగా ఆలపించి మన ఈ కార్యక్రమానికి బాబాని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. జై బాబాలండి. జై బాబా. ఇప్పుడు అప్పారావు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారద గారు రెడీ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రభావతి గారు కూడా ఉన్నారు, ఉంటే పాట ఇవ్వండి. ఏమండి? ప్రభాత్ మా మేడం, మిస్సెస్ మేడం ఇస్తానండి. ప్రభాత్ తర్వాత ప్రభావతి గారిని రెడీగా ఉండమని. జై బాబా. ఇప్పుడు ప్రభావతి గారు పాడాలా నేనా? తర్వాతే మీరే పాడండి, మీరు పాడండి. తర్వాత ప్రభావతి గారి తర్వాత శారద గారు పాడతారు. ఓకే అమ్మా, ఓకే రైట్. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రియమార పిలిచాను ప్రియతమ బాబా, ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదొరా ప్రభువా. అవతార్ శ్రీ మెహర్ బాబా, ప్రియమార పిలిచాను ప్రియతమ బాబా. క్షణమైన నిన్ను విడలేను బాబా,
కనులార నిన్ను చూడాలి బాబా, క్షణమైన నిన్ను విడలేను బాబా, కనులార నిన్ను చూడాలి బాబా, కరుణాంతరంగా మమ్ము కరుణించమయ్యా, కరుణాంతరంగా మమ్ము కరుణించుము బాబా, కదలి రావయ్యా మా కథలు వినవయ్యా, కదలి రావయ్యా మా కథలు వినవయ్యా, ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా, ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, ఓ ప్రేమ సాగర మమ్మేల రాదురా, ప్రభువా అవతార్ శ్రీ మేర్ బాబా, ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, చిరునవ్వులికే శ్రీ మేరు బాబా, మొసగే పరమానంద రూప, చిరునవ్వులుకే శ్రీ మేరు బాబా, ఆనందమొసగే పరమానంద రూప, ఒకసారి మమ్ము నీ ప్రేమ, ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా, ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా, కదలి రావయ్యా మా కథలు వినవయ్యా, కదలి రావయ్యా మా కథలు వినవయ్యా, ప్రభువా అవతార్ శ్రీ మేర్ బాబా, ప్రియమార పిలిచాను ప్రియతమ బాబా, ఓ ప్రేమ సాగర మమ్మేల రాధర, ప్రభువా అవతార్ శ్రీ మేర్ బాబా, ప్రియమార పిలిచాను ప్రియతమ బాబా, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి, జై బాబా. జయబాబా అండి, చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జయబాబా ధన్యవాదాలు మీకు. జై బాబా. ఇప్పుడు ప్రభావతి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారద గారు రెడీగా ఉన్నారు. జై బాబా. जय बाबा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की जय। బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం, అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతము, అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతము, బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం, పరిశోధనలెన్న చేసి పరితపించి తపించి అర్హుడవైనావు నేడు ఆయోగ్యత లభించి, పరిశోధనలెన్నో చేసి పరితపించి తపించి అర్హుడవైనావు నేడు ఆయోగ్యత లభించి, నీ భాగ్యము నీదెరుగవు మోహమావరించి, నీ భాగ్యము నీదెరుగవు మోహమావరించి, అవతారిని పొందు అది కొందరికే అందు, అవతారుని పొందు అది కొందరికే అందు, బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం, అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతం, అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతము, బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం, చిత్రకారులందించిన చిత్రాలకు మురిసి, శిల్పులెందరో మలచిన శిల్పాలకు భ్రమసి, చిత్రకారులందించిన చిత్రాలకు మురిసి, శిల్పులెందరో మలచిన శిల్పాలకు భ్రమసి, ప్రేమరహిత కామ సహిత ఆరాధన చేసి, ప్రేమరహిత కామ సహిత ఆరాధన చేసి, అలసినావు నీవు ఇక సుఖించకపోవు, అలసినావు నీవు ఇక సుఖించకపోవు, బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం, అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతం, అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతం, బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం,
మెహరు బాబా రూపము అవతారుని రూపము సర్వాత్మే నిలయమైన సర్వేశ్వర రూపము మెహరు బాబా రూపము అవతారుని రూపము సర్వాత్మే నిలయమైన సర్వేశ్వర రూపము గతమున అవతారములను దాల్చినట్టి రూపము గతమున అవతారములను దాల్చినట్టి రూపము గాంచిన నీ జన్మము ధన్యమగుట తథ్యము గాంచిన నీ జన్మము ధన్యమగుట తథ్యము బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతము అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతము బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం అవతార్ మెహర్ బాబాకి జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా. జై బాబా. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు శారద గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మాలతి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం తను మనములు అర్పణ చేసి అణువణువు మెహరని తలచి తను మనములు అర్పణ చేసి అణువణువు మెహరని తలచి అహరహము ప్రేమను కోరి అనవోయి మెహరు బాబా. అహరహము ప్రేమను కోరి అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం. త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం. దరి చేరగ ప్రేమ స్వరూపం అనవోయి మెహరు బాబా. దరి చేరగ ప్రేమ స్వరూపం అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం ఆశ్రయమొక అద్భుత వరము ఆ స్మరణము
చేయుటే ఘనము ఆశ్రయమొక అద్భుత వరము ఆస్మరణము చేయుటే ఘనము ఆనందము ఆర్ణవమవగా అనవోయి మేరు బాబా ఆనందము ఆర్ణవమవగా అనవోయి మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా అది సాగర ప్రేమ ప్రవాహం ఆ నామమే ప్రేమకు నిలయం ఆ రూపమే ప్రేమాలయము ఆ నామమే ప్రేమకు నిలయం ఆ రూపమే ప్రేమాలయము ఆవరమే అనుభవమవగా అనవోయి మేరు బాబా ఆవరమే అనుభవమవగా అనవోయి మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా అది సాగర ప్రేమ ప్రవాహం సాహిత్యపు వెన్నెలలోన సంకీర్తన మాధురిలోన సాహిత్యపు వెన్నెలలోన సంకీర్తన మాధురిలోన మెహర్ శ్రీ జీవించేలా అనవోయి మేరు బాబా మెహర్ శ్రీ జీవించేలా అనవోయి మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా అది సాగర ప్రేమ ప్రవాహం అవతార్ మెహర్ బాబా की జై బాబా నాగమణి గారు థ్యాంక్ యూ జయబాబా శారద గారు చాలా చక్కటి సంకీర్తన అంతే చక్కగా పాడారు. జయబాబా ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మాలతి గారు జయబాబా అండి మాలతి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విశాల గారు అడుగుతా ఉన్నారు. జయబాబా. ఓకే జై బాబా అవతార్ మెహర్ బాబా की जय మెహరుని నామం భజించండి మహదానందము నందగరండి మహదానందము నందగరండి మందాసమును మధుర పాశమున మన హృదయములను బంధించునండి మందాసమును మధుర పాశమున మన హృదయములను బంధించునండి మేరుని నామం భజించండి మాదానందము నందగరండి మహదానందము నందగరండి నిరుపేదల పాదములను కడిగి శిరమును మార్చి మ్రొక్కె సుమండి నిరుపేదల
పాదములను కడిగి శిరమును మోచి మ్రొక్కెసుమండి. సర్వోన్నతుడు ఈశ్వరుని తను, సర్వోన్నతుడు ఈశ్వరుని తను, అందరి యందు ఉన్నాననిడి, అందరి యందు ఉన్నాననిడి, మేరుని నామం భజించండి. మహదానందము నందగరండి, మహదానందము నందగరండి. కాశీపురమున వారణాసి వీరున ప్రేమిసి భిక్షాదియనుచు, కాశీపురమున వారణాసి వీరున ప్రేమిసి భిక్షాదియనుచు, తిరుపమెత్తుచు తిరుగాడి, తిరుపమెత్తుచు తిరుగాడి, భిక్షకుడైన భగవానుడండి, భిక్షకుడైన భగవానుడండి. మేరుని నామం భజించండి, మాదానందము నందగరండి, మాదానందము నందగరండి. ఉపవాసములు తానుగా చేసి ముష్ట భోజనము తన వడి కొసగి, ఉపవాసములు తానుగా చేసి ముష్ట భోజనము తన వడి కొసగి, మౌనముగా బాధలను వచ్చి, మౌనముగానే బాధలను వచ్చి, మానవాళికి ప్రేమను పంచిన, మానవాళికి ప్రేమను పంచిన, మేరుని నామం భజించండి, మాదానందము నందగరండి, మహదానందము నందగరండి. మనసున మలినము కానిదండి, తనను మరచి పోనిదండి, మనసున మలినము కానిదండి, తనను మరచి పోనిదండి. మంత్రతంత్రముల సాధనల, మంత్రతంత్రముల యోగ సాధనల, క్రతువుల క్రమముల పని లేదండి, క్రతువుల క్రమముల పని లేదండి. నిస్వార్థ సేవయే నిర్మల ప్రేమయే, నిస్వార్థ సేవయే నిర్మల ప్రేమయే, తనను చేరిది మార్గములని నవసిన, మేరుని నామం భజించండి, మాదానందము నందగరండి, మాదానందము నందగరండి. మందాసమున మధుర పాసమున, మందాసమును మధుర పాసమున, మన హృదయములను బంధించునండి, మన హృదయములను
బృందించునండి మేరుని నామం భజయించండి మాదానందము నందగరండి మాదానందము నందగరండి. జై బాబా. నాగమణి థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జయ బాబా అండి, చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జయ బాబా, ధన్యవాదాలు మీకు. జయ బాబా అండి. ఇప్పుడు విశాల్ గారు సంకీర్తన చేయాల్సిందిగా కోరుతున్నాను. జయ బాబా అండి విశాల్ గారు. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। आदि पुरुष आनंद सुधाकर अनंत शक्ति नीवे प्रभु अंतट निंडिन अंतर्यामिवि अंजलि गई कोनु मेहर प्रभु आदि पुरुषानंत सुधाकर अनंत शक्ति नीवे प्रभु अंतट निंडिन अंतर्यामिवि अंजलि गई कोनु मेहर प्रभु ప్రణవారాధన చేసిన వాడవు పరమేశ్వరుడవు నీవే ప్రభు ప్రణవారాధన చేసిన వాడవు పరమేశ్వరుడవు నీవే ప్రభు ప్రణవానికి పూబాయుండియే ఉనికిని కలిగిన మేర్ ప్రభు ప్రణవానికి పూబయునుండి అని ఉనికిని కలిగిన మేహర్ ప్రభు ఆది పురుష ఆనంద సుధాకర్ అనంత శక్తి నీవే ప్రభు అంతట నిండిన అంతర్యామివి అంజలి గైకను మేహర్ ప్రభు సద్గురు పిలుపున భువి కరుదించిన సర్వేశ్వరుడవు నీవే ప్రభు సద్గురు పిలుపున భువి కరుదించిన సర్వేశ్వరుడవు నీవే ప్రభు సర్వుల మనసులు దోచిన వాడవు సర్వేజ్ఞుడవు మేహర్ ప్రభు సర్వుల మనసులు దోచిన వాడవు సర్వేజ్ఞుడవు మేహర్ ప్రభు ఆది పురుష ఆనంద సుధాకర్ అనంత శక్తివి నీవే ప్రభు అంతట నిండిన అంతర్యామివి అంజలి గైకొను మేహర్ ప్రభు మౌనపు మాటల మధురిమ తెలిపిన మౌనాభరణము నీవే ప్రభు మౌనపు మాటల మధురిమ తెలిపిన మౌనాభరణము నీవే ప్రభు మేరు దాసుని హృదయాలయమున స్థిరమగు వాడవు మేహర్ ప్రభు మేరు దాసుని హృదయాలయన స్థిరమగు వాడవు మేహర్ ప్రభు ఆది పురుష ఆనంద సుధాకర్ అనంత శక్తివి నీవే ప్రభు అంతట నిండిన అంతర్యామివి అంజలి గైకొను మేహర్ ప్రభు మేహరు బాబా కరుణాకరా మేహరు బాబా సుగుణాకరా మేహరు బాబా ప్రాణేశ్వరా మేహరు బాబా సర్వేశ్వరా మేహరు బాబా హృదయేశ్వరా మేహరు బాబా పరమేశ్వరా మేహరు బాబా పరమేశ్వరా బలవతార్ మెహర్ బాబా की जय जय बाबा थैंक यू बाबा थैंक यू नागमणि गारू
అందరి జై మేర్ బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా వత్సాల్ గారు. చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా ధన్యవాదాలు. ఇప్పుడు మనకి స్పీచ్ సమయం అయిపోయింది. స్పీచ్ తర్వాత మరలా సంకీర్తనలు చేసుకుందాము. రంగప్రసాద్ గారు బాబా విషయాల్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ఇది 1955 సంవత్సరంలో బాబా మన 4 భాషల వారికి, గుజరాతీ, తెలుగు, హిందీ, మరాఠీ, ఈ 4 భాషల వారికి ఒక సహవాస కార్యక్రమం, ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం చొప్పున, ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క వారం చొప్పున 4 వారాల పాటు 4 భాషల వారికి సహవాస కార్యక్రమం ఏర్పాటు చేశారు మెహరాబాద్ లో. అది 1955 సంవత్సరం నవంబర్ నెలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం చొప్పున ఇచ్చారు. మొట్టమొదటి గుజరాతీ వాళ్ళు, తర్వాత తెలుగు వాళ్ళు, తర్వాత వరుస అన్నమాట హిందీ, మరాఠీ వాళ్ళకి అలా వరుసలో చెప్పారు. అందులో ఆ సహవాసలో మనకి కార్యకర్తలకి, బాబా ప్రేమికులకి చాలా చక్కటి మెసేజెస్ బాబా ఇచ్చారు. ఆ మెసేజెస్ మనకి చాలా అందరికీ ఉపయోగపడేటువంటివి. చాలా చక్కగా మనం కార్యకర్తగా ఎలా ఉండాలి, ప్రేమికుడిగా మన బాధ్యత ఏమిటి, బాబా మనకి చెప్పింది ఏమిటి, మనం ఎలా ఆచరిస్తున్నాము, ఎంతవరకు చేస్తున్నాం అనే విషయాలు బాబా చాలా క్లియర్ గా చెప్పారు. ఆయన చెప్పిన మాటలే మనం విందాం. అంటే ఈ సహవాస్కి మన ఆంధ్ర నుంచి 181 మంది పార్టిసిపేట్ చేశారండి. అప్పుడు 55లోనే 181 మంది మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూర్చోబెట్టి బాబా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే అంత సహవాసం అవుతుంది. అందరూ అవుతుంది సార్. మన వాళ్ళు వచ్చేసరికి అది మనకి ఎప్పుడంటే నవంబర్ 11వ తారీఖు మన ఆంధ్ర వాళ్ళకి మొదట ఇది వీళ్ళదండి. గుజరాతీ తర్వాత మనకు వచ్చింది, హిందీ వాళ్ళ తర్వాత. అయితే గుజరాతీ వాళ్ళే ముందు, తర్వాత మన తెలుగు వాళ్ళమి. ఆ తెలుగు వాళ్ళు అయినప్పుడు బాబా మన కోసం ప్రత్యేకంగా, అంటే అందరికీ వర్తిస్తుంది అనుకోండి, మన కోసం కార్యకర్తల గురించి ఏం చెప్పారంటే, అప్పుడు మనకి బాబా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మన సెంటర్స్ అన్నిటికీ. ఆ సెంటర్స్ లో ఏం చేశారంటే మన వాళ్ళందరూ ఒక సమితిలోనే ప్రతి ఏరియాకి మన సెంటర్స్ ఎలాగ అనుకున్నామో సెంటర్స్ అలాగే సమితులు ఫార్మ్ చేసుకొని ఇలాగే కార్యకర్తలుగా కొంతమంది గ్రూపులు తయారయ్యారు. ఆ కార్యకర్తలందరూ బాబా లిస్ట్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అటెండ్ అవ్వమన్నారు. బాబా ఇచ్చిన మెసేజ్ ప్రకారం వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. 181 మంది అయ్యారు. అందులో కార్యకర్తలు వాళ్ళతో ప్రేమికులు అవ్వచ్చు, అందరూ కలిసి మొత్తం అయ్యారు. వాళ్ళందరినీ ఉద్దేశించి బాబా ఎలాగంటున్నారు, ఆంధ్ర సమితి సభ్యులు మినహా మిగతా వారందరినీ బయటికి వెళ్ళిపోమన్నారు. ఆ సహవాసులో మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. ఒక ఆంధ్ర ప్రేమికులు ఉన్నారు. ఆంధ్రాలో బాబా పని నిర్వహించిన ఈ సమితి చేసిన ఏర్పాటు వాళ్ళందరికీ సభ్యులు అన్నట్టు ఏర్పాటు చేయడం వాళ్ళందరూ ఉన్నారు. అయితే సహజంగానే అలాగుందట అక్కడ సంగతి బాబా తెలిసిన విషయం. సహజంగా కొంతమంది సభ్యుల మధ్య వ్యక్తిగత భేదాభిప్రాయాలు తలెత్తాయని బాబా తెలుసుకున్నారు. వాళ్ళని ఉద్దేశించి ఆ వ్యక్తిగత భావాన్ని బాబా ఇలాగ వాళ్ళకి చెప్పారనమాట. ఈ సహవాస సందర్భాన్ని పురస్కరించుకొని బాబా చెప్తున్నారు, గతంలో జరిగిన వాటిని మర్చిపోమ్మని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు మీలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉన్నా అవన్నీ మరిచిపోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఈ రోజు మీ హృదయ కవాటములను పూర్తిగా తెరవండి. బాబా చెప్పిన మాటలు ఏది దాచకండి, ఎవరికి భయపడకండి, నా గొప్పతనాన్ని గురించి ఆలోచించండి. బాబా నా గొప్పతనాన్ని గురించి ఆలోచించండి. నేను మీ స్థాయికి దిగి వచ్చాను. రాజమండ్రిలో నా పని గురించి మీకు వివరించి చెప్పాను. అప్పుడు కేటీఆర్ఎంలతో కలిసి మన రాజమండ్రిలో గురుకులంలో ఏర్పాటు చేసినటువంటి అది మార్చి 1వ తారీఖున దాని అందరికీ తెలుసు, చాలా పెద్ద మీటింగ్ అయింది. దాంట్లో అప్పుడు జరిగినటువంటి విషయాలు అవన్నీ చెప్తున్నారు. వ్యవస్థను, కేడిఆర్ఎం వ్యవస్థను రద్దు చేశాను. అప్పుడు బాబా చేసింది మెహర్ సెంటర్ స్థాపించవద్దని సలహా కూడా ఇచ్చాను. ప్రతి ఒక్క హృదయము నా సెంటరే. బాబా చెప్పిన మాటలు, ప్రతి ఒక్క హృదయము నా సెంటరే. బాబా పని కోసం మీరు ఒక కేంద్రీయ కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటున్నట్టు అనుకున్నారు. అప్పుడు మళ్ళీ 50 వచ్చింది కదా, బాబా ఎలాగా లేకపోతే చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం అన్నారు. అప్పుడు బాబాకి తెలుసు మీలో మీకు భేదాభిప్రాయాలు ఉండడం సహజమే. నేను ఆ సమయంలో ఏకాంతవాసంలో ఉన్నాను. అపార్థాలు తలెత్తిన విషయం ఇక్కడ ఎవరికో తెలిసి నేను ఏకాంతవాసం ముగించుకొని బయటకు వచ్చాక ఆ విషయాన్ని నాకు చెప్పారు. మనకున్న అపార్థాల గురించి ఆయనకు తెలియజేశారు. ఇప్పుడు ముందుగా మీరంతా గతంలో భేదభావాలను మరిచిపోవాలని నేను వాంఛిస్తున్నాను అని చెప్తే ఇలా చేశారు. మొదట ఇలాగ అంటున్నారు, మొదటగా మీ మధ్య ప్రేమ నెలకొన్నది నేను కోరుతున్నాను. మన బాబా ప్రేమికులందరికీ కూడా
మొదటగా మీ మధ్య ప్రేమ నెలకొనాలని నేను కోరుతున్నాను. మీరు ఇతరులను ప్రేమించినట్లుగా మీలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోగలరా? మీరే ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతే ఇతరుల చేత నన్ను ప్రేమించేటట్లు ఎలా చేయగలరు? అంతే కదా. మనలో సఖ్యత లేకపోతే ఎదుటివాడు గురించి మనం ఎలా గొప్పని చెప్పగలం? ఇలా చేయడం అసాధ్యం. 2 ఇంజన్లు ఉన్న పొడవాటి రైలు ఉందనుకోండి. ఎగ్జాంపుల్ బాబా చెప్పింది. 2 ఇంజన్లు ఉన్న పొడవాటి రైలు ఉందనుకోండి. ఇక్కడ నుండి దూర ప్రాంతానికి ఆ రైలు వెళ్ళాలి. 2 ఇంజన్లు సమన్వయంతో నడవకపోతే ఆ రైలు గమ్యస్థానాన్ని చేరుకోవడం జరగదు. అది అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. మరి ఆ ట్రైనే కదండి. ఇక ఇంజిన్ ఒక దశలో, రెండో ఇంజిన్ వ్యతిరేక దశలో రైలు లాగినట్లయితే ఆ రైలు అసలు ముందుకు కదలదు కదా. అలాగే మనలో ఉన్నటువంటి భేదాభిప్రాయాల గురించి బాబా చాలా స్పష్టంగా చేశారు. కాబట్టి మీలో మీరు మొదట ప్రేమ బంధాన్ని ఏర్పరచుకోవాలని నేను గట్టిగా చెబుతున్నాను. ఆ తర్వాతే మీరు ప్రజల వద్దకు వెళ్ళి నా గురించి చెప్పండి. అలా ప్రేమ బంధం ఏర్పరచుకోలేకపోతే ప్రజలకు ఏమీ చెప్పకండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? లేదంటే ఈ సమితి నుండి తప్పుకోండి. ఇది కష్టమే. చూసారా? అయితే మెహర్ బాబా పోస్ట్ అన్నది నేను సెక్రటరీయో, ప్రెసిడెంటో, లేదా మెంబరో, లేకపోతే కార్యకర్తో, లేదా ప్రేమికుడో ఏదైనా సరే ఆ పదవి నుంచి మీరు తప్పుకోండి. ఇది కష్టమే అంటున్నారు బాబాయ్. వాస్తవానికి అసాధ్యం కూడా. మీరంతా బాబాను ప్రేమిస్తున్నారు, కానీ మీ మనసులు మాత్రం వేరువేరుగా ఉన్నాయి, ఎవడ అభిప్రాయాలు పడుతున్నాయి. అన్ని మనసులను ఒకే చోటికి చేర్చడం ఎలాగా అని బాబాయ్ చెప్తున్నారు. మళ్ళా చెప్తూ దానికి బాబాయ్ చెప్తున్నారు. దాని బాబా అంటారు, దీనికి ముందు మీలో మీకు ప్రేమ నెలకొనేలా ప్రయత్నించండి. బాబా చెప్పిన మాటలు. మీలో మీకు ప్రేమ నెలకొనేలా ప్రయత్నించండి. విభేదాలే లేనట్లయితే పని జరగదు. విభేదాలు ఉండొచ్చు, పని జరిగేటప్పుడే కదా విభేదాలు వస్తాయి. ఏ పని చేస్తే ఇది అవును కాదనే భాగం వస్తుంది. కానీ వచ్చిన విభేదాలు మంచి మనసుతో నిర్మూలించే ప్రయత్నం చేయండి. మంచి మనసుతో నిర్మూలించే ప్రయత్నం చేయండి. ఒకవేళ గణపతిరావు గారు ఉన్నప్పుడు గణపతి నాయుడు నీకేదో చెప్పాడు అనుకో, గణపతిరావు నాయుడు గారు ఏదో చెప్పాడు అనుకో, బయటికి నీవు అతని మాటలు అంగీకరిస్తావు. వాస్తవానికి నీవు ఆ సమయంలో చెప్పడానికి నీకు అవకాశం దొరకలేదు. తర్వాత అనుకుంటావు, ఇటువంటి రాజీ పడే ధోరణి నేను ఎంత మాత్రం ఒప్పుకోను అని అనుకుంటావు అని బాబా చెప్తే మళ్ళీ ఎలాగంటారు? దృష్టి పెట్టి పని చేయండి. బాబా చెప్పింది ఇదే సరియైన సమయం. దీని తర్వాత ఎవరినో పంపించి మెహర్ బాబా అవతారుడు అని టామ్ చేయించడం అనుకుంటున్నారా? బాబా పని అంటే ఏంటి? మెహర్ బాబా అవతారుడని టామ్ డప్పు వేసి తాటడం అనుకుంటున్నారా? నేను భూమి మీదకి వచ్చిన కారణాన్ని ప్రజలకు తెలియజేయడానికి మీ వద్ద మరేదైనా పద్ధతి ఉందా? మీరు బాబాను ప్రేమిస్తున్నట్లు చూపడానికి అనుగుణంగా మీ జీవితం ఇతరులకు ఒక సజీవ దృష్టాంతంగా నిలవాలి. మీరు బాబాను ప్రేమిస్తున్నట్లు చూపడానికి అనుగుణంగా మీ జీవితం ఇతరుల ఒక సజీవ దృష్టాంతంగా నిలవాలి. అప్పుడే వాస్తవం ప్రజల హృదయాల్లో హత్తుకుంటుంది. నా జీవితాన్ని గురించి, నేను అందించిన ప్రవచనాల గురించి ప్రజలకు చెప్పండి. బాబా చెప్తున్నారు, నా జీవితాన్ని గురించి, నేను అందించిన ప్రవచనాల గురించి ప్రజలకు చెప్పండి. కానీ అతిశయంగా ఏనాడు చెప్పకండి. అద్భుతాలకు నాకు ఎట్టి సంబంధం ఉండకూడదు. బాబా అవతారుడని చెప్పండి. ఎవరైనా నమ్మనప్పుడు ఆ వ్యక్తి పట్ల చిరాకు పడకండి, కోప్పడకండి. ప్రశాంతమైన ధోరణిలో ప్రేమతో వివరించే ప్రయత్నం చేయండి. పని సరిగా చేయాలన్న కోరిక, ఉత్సాహం మీలో ఉన్నప్పుడే మీరంతా నా పని చేయగలరు. అప్పుడు నేను సంతోషపడతాను. నేను చెప్పిన ఈ పనిని ప్రేమతో చెయ్యండి అని బాబా చాలా ఖచ్చితంగా తెలియజేశారు. మళ్ళా అంటారు, నేను మీకు సహాయపడతాను, కానీ విషయం పూర్వపరాలన్నీ అనగా ఏది ఏంటో, ఎవరో నాకు తెలియాలి. కమిటీ సభ్యునిగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి నేను పనిచేస్తాను. మీటింగ్ విషయం నాకు ముందుగా తెలియచేస్తే నేను హాజరై చేయగలిగే సాయం చేస్తాను అని తిరుమలరావు చెప్తే అప్పుడు బాబా అంటున్నారు, చర్చను మిగుస్తూ, మీరు ఒకరినొకరు ప్రేమిస్తూ విశ్వాసంతో మెలగాలి. ఇతరుల పట్ల అపనమ్మకంతో ఉండకండి. ఇది మీకు చాలా చిన్న విషయం,
ఇప్పుడు చెప్పండి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి పట్ల ఇంకొకరు విశ్వాసంతో ఉండడం మీకు ఇష్టమేనా అని బాబా అడిగారు. అంతేకాకుండా మళ్ళా అంటారు, బాబా ఇలా చెప్పారు, ముఖ్యమైన విషయం ప్రేమను పొందడం, ప్రేమను ఇవ్వడం, సమస్తము ప్రేమలో విలీనమవుతుంది. ఒక కుటుంబంలోని సభ్యులు ఒకరికొకరు సన్నిహితంగా ఉన్నట్లు మీరు కూడా ఒకే కుటుంబ సభ్యుల్లా ఒకరికొకరు సన్నిహితులు కావాలి. ఒకరికొకరిని ప్రేమించండి, ఒకరిని ఒకరు ప్రేమించండి. అలా చేయగలిగినప్పుడే అందరినీ ప్రేమించాలని ఇతరులకు చెప్పండి. ప్రపంచమంతా మీకు ఎదురు తిరిగినా మీరు బాధపడకండి. మీరు చేస్తున్నది ఏమిటో ప్రపంచానికి తెలియదు. లోకం తీరుకు మీరు విసుగు చెందకండి, దిగులు పడకండి. ఇక్కడ చాలా కొద్ది మంది నిజమైన ప్రేమికులు మాత్రమే ఉన్నట్లు కనపడినా నన్ను సరిగ్గా అనుసరిస్తే మీరు యావత్ ప్రపంచాన్నే మార్చగలరు. ఒక్క ప్రేమికుడు చాలన్నాడు, సరి అయిన ప్రేమికుడు నా కార్యక్రమాలు చేయడానికి. మొత్తం ప్రపంచాన్నే మార్చగలడు అంటారు బాబా. చెప్తుంది, ఎవరైనా నీ చెంప మీద ఒకటి కొడితే ప్రేమగా అతని చేతిని పట్టుకొని బాబాను ప్రేమించు అని చెప్పు. కానీ ఎవరు ఈ రీతిలో బాబాను ప్రేమించరు. ఎవరు చేస్తారా? లెంపగా కొడితే ఎవరైనా చెప్తారా నేను కూడా అలా ప్రేమించలేను అని బాబాయే చెప్తున్నారు. చెప్తూ మళ్ళా వింటారు, ఆంధ్రాలో నా పని నిమిత్తం ఏర్పరిచిన కమిటీ విషయం చెప్పుకుందాం. ముఖ్యంగా సభ్యుల మధ్య పరస్పరం ప్రేమ ఉండాలి. అప్పుడే వాళ్ళు ప్రేమను గురించి ఇతరులకు వేరువేరు ప్రాంతాల్లోని బాబా ప్రేమికులకు చెప్పాలి. తర్వాత మొదట మీ మధ్య ప్రేమ నెలకొనాలి. అప్పుడే ప్రేమ గురించి ఇతరులకు చెప్పాలి. ఆంధ్ర సమితితో సంబంధం లేని ఒక నిజమైన ప్రేమికుడు సమితి సభ్యుని కంటే కూడా ఎంతో సమర్థవంతంగా, ఎంతో ఎక్కువగా పని చేయగలడు. బాబా ఒక పెద్ద పదవిలో ఉంటేనే, ఇలాంటి పదవి లేకపోయినా సరే ఒక సామాన్యమైన ప్రేమికుడు సభ్యుడు ఎంతో సమర్థవంతంగా పని చేయగలిగిన అవుతాడు. నా పట్ల ఉన్న ప్రేమయే పని చేస్తుంది. అతడు సమితి సభ్యుడు కావచ్చు, కాకపోవచ్చు. ప్రతి ఒక్క ప్రేమికుడు నా పనిని చేయవచ్చు. ఒక సభ్యుని కంటే వేరొక సభ్యుడు అధికుడు అనే ప్రశ్నే ఉత్పన్నం కారాదు. వీడు గొప్ప, వీడి తక్కువ, వీడి సీనియర్ మోస్ట్ బాబాలు ఎవరండి, వీడు కాదండి, నన్ను వచ్చాడండి అనేటువంటి భేదాలు అందరూ ఒకటే. అధికుడు అనే ప్రశ్నే ఉండకూడదు. మీ హృదయాల్లో బాబాను మాత్రమే ఉండనివ్వండి అని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ అంతేకాకుండా నాకైతే లెక్కలోకి వచ్చేవి ప్రేమ, హృదయం, అంతేగాని ప్రాపంచిక హోదాలు కావు. హృదయానికి మేధస్సుకి మధ్య సమతుల్యత ఉంటే అది ఆదర్శవంతమైన స్థితి. కానీ అక్కడ హృదయం, మేధస్సు, ధనం ఈ మూడింటి యొక్క సమ్మేళనం ఉంటే అది నిజంగా ఒక గొప్ప విషయమే అంటూ బాబా చర్చను ముగించారట. బాబా చెప్తున్నారు చూడండి, బాబా ఏంటన్నారు, నాకైతే లెక్కలోకి వచ్చేది ప్రేమ, హృదయం. హృదయం అంటే భగవంతుడికి సంబంధించింది. ఆ ప్రేమ, హృదయం రెండే. అంతేగాని ప్రాపంచిక హోదాలు కావు. వీడు ఎంత గొప్పవాడు, పెద్ద ఆఫీసరా, వీడి ధనవంతుడా, వీడి పేదవాడా అని కాదు. అక్కడ హృదయానికి మేధస్సుకి మధ్య సమతుల్యత ఉంటే అది ఆదర్శవంతమైన స్థితి. అదే అన్నారు, మేధస్సుకి హృదయానికి అంటే ఏంటి, మనస్సుకి హృదయం రెండు కలిసి సమతుల్యంగా ఉన్నట్లయితేనే సరి అయిన వర్క్ జరుగుతుంది. కానీ అక్కడ హృదయం, మేధస్సు, ధనం ఈ మూడు చెప్తున్నారు. హృదయం ఉండాలి, మేధస్సు ఉండాలి, ధనం ఉండాలి. ఈ మూడింటి యొక్క సమ్మేళనం ఉంటే అది నిజంగానే ఒక గొప్ప విషయమే. నిజంగా అటువంటి వాడు డబ్బులు ఖర్చు పెట్టి మంచి కార్యక్రమాలు చేయగలుగుతాడు అంటూ బాబా చర్చను ముగించారు. ఆ విధంగా చేసిన తర్వాత బాబా ఇంకా ఇంకో దగ్గర చెప్పిన విషయాలు చెప్పండి. బాబా చెప్తారు, ఒక్క నిమిషం. బాబా కార్యం అంటే కార్యం అంటే ఏమిటి చెప్తున్నారు. అంటే ఏమిటి, బాబా అంటే ఎవరో ఏమిటో ప్రజలకు వివరించడమే బాబా కార్యం. బాబా కార్యం అంటే ఏంటిట, బాబా అంటే ఎవరో ఏమిటో ప్రజలకు వివరించడమే బాబా కార్యక్రమం. బాబా ఎప్పుడూ చెప్పేది ఏమిటంటే అందరినీ ప్రేమించాలి, పరోక్ష నింద చెయ్యరాదు, ఇతరులను బాధ పెట్టరాదు, పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. బాబా ఈ యుగ అవతార పురుషుడు. బాబాను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడమే ప్రేమికుడు, కార్యకర్త చేయదగిన అతి గొప్ప పని.
అది చూసారా, బాబా ఈ యుగ అవతార పురుషుడు. బాబాను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడమే, మనందరం ప్రేమించడమే, అతనిని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడం అంట. అలా చేయగలిగితేనే ప్రేమించడమే ప్రేమికుడు చేయగలిగిన అతి గొప్ప పని, మనం చేయవలసిన పని, నిజమైనటువంటి ప్రేమ. కార్యకర్తలకే ఇటువంటి లక్షణాలు లేనప్పుడు ఇక వారు ప్రజలను ఎలా ప్రభావితం చేయగలరు? బాబా చెప్పిన లక్షణాలు లేనప్పుడు అది బాబా కార్యం అనిపించుకోదు. మనం ఏదో బాబా సేవ చేస్తున్నాం అనుకుంటున్నా కానీ మనకు అటువంటి లక్షణాలు లేకపోతే మనం ఆ కార్యం చేసినట్టే కాదు. పైగా బాబాపై అదనపు భారం పడుతుంది. దానివల్ల మనం బాబా పని చేసాం అనుకుంటాం కానీ అది బాబాకే ఇబ్బంది పడుతుందట. కార్యకర్తలో 2 రకాల వారు ఉంటారు. బాబా చెప్పింది చూడండి, కార్యకర్తల్లో 2 రకాల వారు ఉంటారు. ఉదాహరణకు బాబా ఎవరో, బాబా చెప్పేది ఏమిటో ప్రజలకు తెలియచెప్పి జీవితంలో నా కార్యకర్తలు ఎలా ఉండాలని నేను కోరుకుంటానో అలాగే కేశవ నిగం ప్రవర్తిస్తూ జీవిస్తున్నాడు అనుకుందాం. అప్పుడు కేశవ నారాయణ నిగం కూడా అప్పుడు ఉన్నాడు అనమాట. ఆయన ముందు చెప్తున్నారు, ఆయన లేను అక్కడ, మన ఆంధ్రలే కాబట్టి ఆయన ఉండకపోవచ్చు, కానీ ఆయన గురించి చెప్తున్నారు చూడండి. ఆయన ఏంటి, బాబా చెప్పేది ఏమిటో ప్రజలకు తెలియచెప్పి జీవితంలో నా కార్యకర్తలు ఎలా ఉండాలి నేను కోరుకుంటాను, అలాగే కేశవ నిగం ప్రవర్తిస్తూ జీవిస్తున్నాడు అనుకుంటాం. అలా ఉంటే అతనే కాదు ఎవరైనా సరే. అలాగే ఢిల్లీపతి, అతడు కూడా తనదైన రీతిలో నన్ను ప్రేమిస్తుంటాడు, ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన అన్నమాట. కానీ అతనిలో నేను కోరుకున్న లక్షణాలు లేవు. బాబా చెప్పిన విధంగా, బాబా ప్రేమికుడుగా ఆయన చెప్పినగా లక్షణాలు లేవు. అటువంటి వ్యక్తి నా పని అస్తవ్యస్తంగా చేయడానికి బదులు, వాడు సరిగా తెలియదు కదా బాబా విషయాలు, అస్తవ్యస్తంగా చేయడానికి బదులు ఏం చేస్తాడా, ఇతరుల ముందు తన అసమర్థతను అంగీకరిస్తూ అతడు స్వయంగా చేయలేకపోయినా, చూడండి, తన అసమర్థతను అంగీకరిస్తూ అతడు స్వయంగా చేయలేకపోయినా ఇతరులతో మాత్రం నేను ఏమి చేయమని చెప్పాను అదే చేయమని చెబుతాడు. బాబా ఇలా చెప్పారు అలా చెయ్యాలి, నేను చేయలేకపోతున్నాను, వాడు వీక్నెస్ వాడు ఒప్పుకుంటాడు. కానీ ఎదుటివాడికి ఏం చెప్తాడు, బాబా ఇలా చెప్పారు రా బాబు నువ్వు చెయ్యని. కానీ ఇదంతా నిజాయితీగా చేస్తాడు అతను. ఏంటి, ఇతరులతో మాత్రం నేను ఏమి చేయమని చెప్పాను అదే చేయమని చెప్తాడు. అతడు ఇదంతా నిజాయితీగా చేస్తాడు కనుక అతనికి ఎటువంటి బంధనాలు ఉండవు. అతనికి బాబా చెప్పినట్టు ఆచరించలేకపోతున్నప్పటికీ కూడా నిజాయితీగా మనిషి ఉన్నాడు గనక, కపటం లేకుండా బాబా సేవ చేయాలని ఆ సంకల్పం ఉంది గనక అతనికి ఏ విధమైన బంధనాలు ఉండవు. అటువంటి కార్యకర్త కారణంగా నా పైన కూడా భారం పడదు. అందుకు బాబా వర్క్ లో అతని నిజాయితీ ఉంది కనుక. కార్యకర్తలు ధైర్యవంతులై ఉండాలి. తమ బలహీనతలను దాపరికం లేకుండా ఒప్పుకోగలగాలి. మెయిన్ అది. మన వల్ల తప్పులు ఉండొచ్చు, తప్పుల్ని ఒప్పుకునే సమర్థత దమాయించేసి నా తప్ప అనకూడదు. కాకుండా బలహీనతలను దాపరికం లేకుండా ఒప్పుకోగలగాలి. అంతేకాక బాబా చెప్పిన విషయాలను ఇతరులకు బోధించడానికి ముందే వారి బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నించాలి. బాబా చెప్పిన విషయాలు చెప్పొచ్చు కానీ నేను అలాగే చేస్తున్నాను అనుకోవడం లేదు. నీలో బలహీనతలు బోల్డ్ ఉన్నాయి బాబు, నేను బాబా చెప్పినట్టు నేను చెయ్యలేకపోతున్నాను, కానీ బాబా చెప్పింది దాన్ని మనం చెప్పాలి. కానీ బాబా చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను అనుకోవడానికి లేదు. నువ్వు చేయగలవా చేయలేవా నీకు తెలుసు. అంచేత లేనిది చెప్పుకోకూడదు. అంచేత బాబా ఏ విధంగా చెప్పాడు అలా చెప్పండి, కానీ నీలో ఉన్న బలహీనతను ఇతరులకు బోధించి నీ బలహీనతలు అధిగమించడానికి ప్రయత్నించాలి. ఇది నా వల్ల పొరపాటు, నేను చెయ్యలేను, కానీ అలా అందరూ చేయకుండా ఉండకూడదు అని చెప్పాలి. అంటే బాబా అన్నారు, బాబా పని చేయడంలో పెద్ద కష్టం ఒకటి ఉందట. ఏంటది, కార్యకర్తలకు బాబా పట్ల ప్రేమ ఉంది, అందులో సందేహం లేదు. బాబా చెప్పిన మాటలేదు. కార్యకర్తల పట్ల ప్రేమ ఉందట, కార్యకర్తలకు బాబా పట్ల ప్రేమ ఉంది, అందులో సందేహం లేదు. కానీ అదే సమయంలో వారిలో వారి స్వాభావికమైన బలహీనతలు ఉంటాయి. ప్రతి వాడిలో ఏదో వీక్నెస్ ఉంటుంది, స్వాభావికమైన బలహీనతలు ఉంటాయి. కార్యకర్తలోని అహం యొక్క వ్యక్తీకరణలోనే ఎంతో ఇబ్బంది దాగి ఉంది. అహంకారం మెయిన్. కార్యకర్తలోని అహం యొక్క వ్యక్తీకరణలోనే, అహం అంటే నేను, నాది, నా వల్ల, నేనే చేశానన్న భావన ఉన్నది. అటువంటి వ్యక్తీకరణలోనే ఎంతో ఇబ్బంది దాగి ఉంది. ఒక వ్యక్తి తనలో ఉన్న స్వీయ ప్రాధాన్యతను పోగొట్టుకునేందుకు ఎంతగా కృషి చేసినప్పటికీ వాడి సెల్ఫ్ ఇంపార్టెన్స్, నా గొప్పతనం ఇది అనేది అటువంటి ఎంత పోగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ
అతను దానిని వదిలించుకోవడం బహు కష్టం. మనం అనుకుంటాం నేను కరెక్ట్ గా ఉన్నాను, నేను జాగ్రత్తగానే ఉన్నాను, కానీ ఆయన వదిలించుకోవడం బహు కష్టం. అహాన్ని బలహీనపరిచేది హృదయం. అహం అంటే మన వ్యక్తిత్వం, నాది నేను అన్న భావన. అది ఇది హృదయం బలహీనపరుస్తుంది. కానీ అహానికి బలం చేకూర్చేది మనస్సు. కానీ మనసు ఊరుకోదు. అది నువ్వు వాడు చెప్పింది నువ్వెండమేంటి, నీలో ఇంత గొప్పతనం ఉంది, నువ్వెందుకు వచ్చి దాచుకోవాలి, నువ్వెందుకు వెనకాడాలి అనేటువంటి భావన ఆ మనసు కమాండ్ చేస్తుంది. కానీ బలహీనంగా ఉన్నటువంటి హృదయం ఏమో అనలేకపోతుంది. మనసు బాబా కార్యాన్ని నిర్వర్తించడాన్ని గొప్పతనంగా భావిస్తుంది. ఏదో కార్యక్రమం చేసి బాగా సక్సెస్ అయింది అనుకోండి, ఆహా నా వల్ల అయింది, నేనే చేశాను, ఆ గొప్పతనం నాదే అనేటువంటి భావన వాడిలో ఆ కార్యకర్తలో ఏర్పడుతుంది. దీనిని ఎవ్వరూ తప్పించుకోలేరు. బాబా చెప్పిన విషయం చూడండి, ఆ విధంగా చేసినట్టయితే దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. అప్పుడు బాబా అన్నారు, అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు బాబాయ్ చెప్తున్నారు, మరి ఏం చెయ్యాలి? బాబా అంటున్నారు, వినమ్రుడవై ఉండడానికి ప్రయత్నించు. ముఖ్యం బాబా చెప్పిన వినమ్రుడవై ఉండడానికి ప్రయత్నించు. వినయం అన్నిటికన్నా విలువైనది, ఉన్నతమైనది. ఆ వినమ్రత, ఆ సౌశీల్యత, ఆ ప్రేమ, ఆ వినమ్రత ఉండడానికి ప్రయత్నించు. కార్యకర్త నాయకుడు కూడా బాబా ప్రేమ సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలనే బాధ్యతను స్వీకరించినప్పుడు వినమ్రుడై ఉండడానికి ప్రయత్నించాలి. వాడు కార్యకర్త అవ్వచ్చు, ఎంత పెద్ద హోదాలో ఉండవాడు అవ్వచ్చు, కానీ వాళ్ళందరికల్లా ఈ కార్యకర్తగా నాయకుడు అయి ఉండొచ్చు. వాడు కూడా బాబా సందేశాలను విస్తృతంగా వ్యాప్తి చేయాలి. వాడు అలాగా కార్యకర్తను కదా వీళ్ళందరూ చేస్తున్నారు, నేను చేయలేను అనుకోకూడదు, వీడు కూడా చేయాలి అనే బాధ్యతను స్వీకరించి అప్పుడు కూడా వినమ్రుడై ఉండడానికి ప్రయత్నించాలి. అతను కూడా వినయంగా ఎదుటి వాడిని ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రేమతో పిలుస్తూ, ప్రేమగా వాడిని చూడాలి. కానీ ఎవరి మీద చిరాకు కోపం పడకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరిని హేళన చేయకూడదు. అలాగే మనం వినమ్రతతో ఉండాలి. అతనిని చిన్న చూపు చూడవచ్చు. ఒకవేళ ఎవడో కొంచెం తక్కువ ఎందుకు కొంచెం ఆశన బట్టలు వేసుకుని దూరం రా బాబు అనుకుంటే అలా చిన్న చూపు చూడవద్దు. అయినప్పటికీ ప్రజలు చివరికి అతనిలో ఉన్న నాయకత్వ లక్షణాలను చూసి గౌరవిస్తారు. ఆ నాయకుడు కానీ ఈ విధంగా ఉంటే వాణ్ణి చూసి ప్రేమికులు కూడా ఎంతో వినయంతో గౌరవిస్తారు. అప్పుడు మళ్ళా బాబాయ్ చెప్తున్నారు, ఈ రకమైన అనైక్యతకు పరిష్కారం ఉంది. ఒకవేళ మనలో ఉన్నటువంటి ఆ పరిష్కారం ఏంటంటే, ఈ పరిష్కారం పట్ల కార్యకర్తలు నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నిస్తే, బాబా పనిలో నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నిస్తే అది సులభతరం అవుతుంది. తమ నాయకునికి సహాయం చేయడంతో పాటు అతనిలోని బలహీనతలను విస్మరించగలిగిన వారే నిజమైన కార్యకర్తలు. మన కార్యకర్త ఉన్నాడు అనుకోండి, అతనిలో బలహీనతలు ఉంటాయి. ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ఒక అధిపతి అయితే ఒక పోస్ట్ ఉన్నటువంటి వాడు చెప్పినట్టు మనం అందరం చేయవలసి వస్తున్నారు. అంచేత అలాంటప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, అతనిలో ఉన్నటువంటి బలహీనతలు ఉంటాయట. ఏంటి? నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నిస్తే అది సులభతరం. తమ నాయకునికి సహాయం చేయడంతో పాటు, ఆ నాయకుడు అంటే కార్యకర్తకి ఎవరికైనా మనం సహాయం చేయడంతో పాటు అతనిలోని బలహీనతలను, వాడిలో ఉన్నటువంటి బలహీనతలను విస్మరించగలిగిన వారే. వాళ్ళు అనేక లోపాలు ఉండొచ్చు మన కార్యకర్తలోనే, మన దీంట్లోనే. ఆ వాటిని విస్మరిస్తే అప్పుడే మనం అంత నిజమైన కార్యకర్తలు అవుతాము. అప్పుడు ఆ కార్యకర్తలే నాయకులుగా మారుతారు. అది ఎదుటివాడిని మనం హేళన చేయకుండా, వాడు చేసిన తప్పు అని ప్రతి చూపించకుండా అది మనం కూడా విస్మరించగలిగితే అప్పుడు మనం నిజమైన కార్యకర్తలుగా మారుతాం, అలా నాయకులుగా మారుతాం. అలా నాయకులుగా ఎదిగినప్పటికీ నిజాయితీల కార్యకర్తలుగా పనిచేస్తారు. అలాంటప్పుడే ఎప్పుడైతే అలా నిజమైనప్పుడు అప్పుడు వాడు పనిచేసే పని కూడా కపటం లేకుండా సిన్సియర్ గా, ఏదో మేర్బాని కాకుండా హృదయపూర్వకంగా చేయగలుగుతాడు. ఆ విధంగా నా కార్యకర్తలు నా సలహాను పాటించి వారి నాయకులకు, తోటి కార్యకర్తలకు తోడ్పడుతూ ఆ పని తమ నాయకుని అప్పగించింది బాబాయ్ అప్పగించినట్లుగా గ్రహించినప్పుడే బాబా పని జరుగుతుంది అని బాబా చాలా స్పష్టంగా మనకి చెప్పాడు. చూసారా? ఇంకా బాబా చెప్పిన ఇంకొక విషయం కూడా మనం చెప్పి మన టైం చూసుకొని ముగిస్తాం. బాబా 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 అంటారు, నిజాయితీతో ప్రేమతో సంకల్పించి చేపట్టిన పనియే మెహర్ బాబా పని. రియల్ వర్క్ అంటే చెప్తున్నాడు బాబా. నిజాయితీతో
ప్రేమతో సంకల్పించి చేసినప్పుడు పనియే మెహర్ బాబా పని. ఎవరైతే కేవలం భగత్ ప్రేమ కోసం ఇట్టి పని నిర్వహిస్తారో, భగవత్ ప్రేమ కోసం నిర్వహిస్తారో, అట్టి వ్యక్తి మెహర్ బాబాకు చెందినవాడవుతాడు. లేశ మాత్రం కూడా కపటం అన్నది లేకుండా ప్రేమ, నమ్రత, నిజాయితీ, నిస్వార్థ సేవతో కూడిన జీవితాన్ని జీవించడమే ఎవరైనా బాబా కోసం చేయగల మహత్తర కార్యం. నువ్వే పెద్ద పని చేసి అక్కర్లో నీలోనే నీ చూస్తున్నాడు చూడండి, మనలోనే లేశ మాత్రం ఏంటట, మెహర్ బాబా చెందిన వాడు అవుతాడు. లేశ మాత్రం కూడా కపటం అన్నది లేకుండా ప్రేమ, నమ్రత, నిజాయితీ, నిస్వార్థ సేవతో కూడిన జీవితాన్ని జీవించడమే ఎవరైనా బాబా కోసం చేయగల మహత్తర కార్యం. బాబా ప్రేమ అనేది అందరి కోసం ఉద్దేశింపబడింది. ఇతరులు ఈ విషయాన్ని తెలుసుకునేటట్లుగా ప్రతి ఒక్క బాబా ప్రేమికుడు లేక ప్రేమికురాలు అత్యంత సమర్థవంతంగా సహాయపడాలంటే ప్రతి ఒక్కరి జీవితం ఆదర్శవంతమై వెలుగులు వెలవిరజిమ్మాలి. ప్రతి ఒక్కరి జీవితం ఆదర్శవంతమై వెలుగులు విరజిమ్మాలి. అప్పుడే వారి ప్రేమ బాబా సత్యప్రేమ సందేశాలను నలుదిశలా వ్యాప్తి చేసే మంచి సాధనంగా ఉపకరిస్తుంది. మనం బాబా నామాన్ని 10 మందికి చెప్పడానికి ముందు మన యొక్క క్యారెక్టర్, మన ప్రవర్తన బట్టే ఉంటుందన్నాడు. అప్పుడే వారి ప్రేమ బాబా సత్యప్రేమ సందేశం నలుదిశలా వ్యాప్తి చేసే మంచి సాధనంగా ఉపకరిస్తుంది. మనందరం మంచి సాధనంగా మారాలంటే మనలో ఉన్నటువంటి ఈ లోపాలన్నీ పోగొట్టుకోవాలి. మనకేంటి అనేకమైనటువంటి ఉంటాయి మనలో లోపాలన్నీ, అవన్నీ. అటువంటి ప్రేమ, అటువంటి జీవితం ఈ కార్య సాధనకు ఆయువు పట్టు అవుతాయి. చూసారా, అటువంటి ప్రేమ, అటువంటి జీవితం ఈ కార్య సాధనకు ఆయువు పట్టు అవుతాయి. అట్టి వారు ఎంతో ఉన్నతమైన బాధ్యత అనే భారాన్ని తలకు ఎత్తుకుంటారు. మన బాబా వర్క్ చేయాలంటే ఆ భారం మన ఎత్తి మీద వేసుకోవాలంటే మనకు ఆ ధైర్యం ఉండాలి, మనం ముందుకు వెళ్ళే శక్తి ఉండాలి, మనలో నిజాయితీ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా పని చేయగలుగుతాం. ఎందుకంటే వారి ప్రతి తలంపు, వారి ప్రతి మాట, వారి ప్రతి చేత వెనుక సర్వత్రా నెలకొన్న సత్యం యొక్క శక్తి నెలకొని ఉంటుంది. మనం హృదయపూర్వకంగా బాబా పని చేసినట్టయితే ఆయన సపోర్ట్, ఆయన బలం మన వెనకాతలు ఉండి ఆ పని జరగడానికి పూర్తి సహకారం బాబాయే ఇస్తారు. మనం ఏదో చేసి ఎక్కర్లేదు. ఆ విధంగా చేశారు. నా పనిని చేసేవారు ఇతరులకు వారు ప్రబోధించే విషయాన్ని ముందుగా తాము అభ్యసించి ఆచరించాలి. మనం పనిచేసేటప్పుడు ఏంటి, ఎదుటి వారికి మనం చెప్పే ముందు మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం తాము అభ్యసించి ఆచరించాలి. ఆచరించిన తర్వాతనే వాళ్ళకి చెప్పాలి. బాపిరాజు అన్నట్టు బాబా దగ్గర ఉన్నవాడు, బాబా బాపిరాజు విషయం తీసుకోండి. అతను హృదయం చాలా మంచిది. బాబా చెప్తున్నారు, నాకు సేవ చేయాలని ఉబలాట పడుతుంటాడు కూడా. నా గొప్పతనాన్ని గురించి ఇతరులకు చెప్పేందుకు అనేక ప్రదేశాలకు వెళతాడు. ఈ ప్రపంచాన్ని త్యజించండి, ఇదంతా వట్టి భ్రాంతి, కేవలం బాబాని గురించి మాత్రమే ఆలోచించండి అంటూ ఇతను వెళ్ళిన ప్రతి చోట అందరికీ చెబుతూ ఉంటాడు. ఏం చెప్తుంటాడు చూడండి, ప్రతి వాడికి ఏం చెప్తుండే, ఇదంతా వట్టి భ్రాంతి, కేవలం బాబాని గురించి ఆలోచించండి, ఈ ప్రపంచాన్ని త్యజించండి అని చెప్తుంటాడు. బాబాని గురించి ఆలోచించండి అని చెప్తూ ఉంటాడు. అతని మాటలు విని పెద్ద పెద్ద జనసందోహం అంతా అవతార్ మెహర్ బాబాకి జై అంటూ నినాదాలు చేస్తారు. అదే క్షణంలో అతనికి ఒక టెలిగ్రామ్ వచ్చి దానిలో బస్సు ప్రమాదం వల్ల అతని మొత్తం కుటుంబం అంతా చనిపోయినట్లు సమాచారం అందిందనుకోండి. చూడండి, ఒక్క క్షణం క్రితం బాపిరాజు జనానికి ప్రపంచాన్నే త్యజించమని ఏవేవో సలహాలు ఇచ్చాడు. అయితే ఏమైంది, కానీ ఈ టెలిగ్రామ్ అందుకున్న వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అతన్ని అలా చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, నీవు చెప్పే మాటలను ఆచరించే శక్తి నీకే లేనప్పుడు జనానికి నీ ముఖం చూపించడంలో ప్రయోజనం ఏముంది? నీవు ప్రచారం చేసే విషయం నీవే ఆచరించినప్పుడు ఏమీ చెప్పకుండా ఉండడమే చాలా ఉత్తమం అని అంటారు. అదే వార్తలు అదే తర్వాత నిజంగా ఆ వార్తలు విని బాపిరాజు ఏమాత్రం చెలించకుండా ఉంటే ప్రజలు అతని మాటలకు నిజంగా ముగ్ధులవుతారు. ఇదంతా భ్రాంతి అని అతడు దేనిని గురించి చెప్పాడో అది అతనికి నిజంగా భ్రాంతి అని ప్రజలు గ్రహించి బాబాను ప్రేమించడం ప్రారంభిస్తారు. అంతేకాకుండా బాపిరాజు ఈ వార్త విని తన భ్రాంతి చాలా తరిగిపోయిందని ఇంకా సంతోషం వ్యక్తం చేశాడు అనుకోండి, అప్పుడు నిజంగా బాపిరాజు
బాబా విశ్వ కార్యాన్ని నిండు మనస్సుతో పూర్తి నిజాయితీతో చేస్తున్నాడని ప్రజలు విశ్వసిస్తారు. ఈ విధంగా బాబా జరిగినటువంటి సంఘటనలు జరుగుతూ చెప్తున్నారు, బాబా చెప్పారన్నమాట. ఈ విధంగా మనం బాబా చెప్పినటువంటి ఈ కార్యకర్తల గురించి చెప్పిన విషయాలు, బాబా చెప్పిన విషయాలు అది 10, 12, 13, 14, 12వ అధ్యాయంలో ఉన్నాయి. ఇవి చాలా అందరికి ఉపయోగపడేటువంటిది. అందుకోసమే ఇవి చదివి వినిపిస్తాను. అవతార్ మెహర్ బాబాకి సమయం అయిపోయింది కనుక బాబా నాకు అవకాశం ఇచ్చినందుకు బాబాకి మీ ఆయన కార్యకర్తలకి కూడా హృదయపూర్వక జయ బాబా తెలియజేస్తూ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. జై బాబా చాలా చక్కటి విషయాలను తెలియజేశారు. అసలు కార్యకర్తలు ఏ విధంగా ఉండాలి, ఎంత ప్రేమతత్వంతో వ్యవహరించాలి, ఎంత అందరూ కలిసి ఒకే విధంగా ఎలా ఉండాలి అని బాబా ఏ విధంగా చెప్పారు, ఆ విషయాలన్నీ కూడా మాకు చక్కగా వివరించారు. అది మనం చెప్పింది ఆచరించాలి అన్నట్టు అనమాట. అక్కడ మనం ముందు స్పీచ్ కాదు, ఆ ముందు స్టేజ్ ఎక్కి చెప్పారు కార్యకర్త. ఆయనకి సరిగ్గా ఆయనకు ఒక టెలిగ్రామ్ వచ్చేప్పటికి ఆ ఆచరణలో పెట్టగలగాలన్నమాట ఆ చెప్పిన విషయాన్ని. అన్నట్టు చాలా చక్కటి విషయాల్ని చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు మరలా సంకీర్తనలో వెడదాము. మల్లికార్జునరావు గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉన్నారు. జై బాబా. జై బాబా అండి. మల్లికార్జునరావు గారు. మల్లికార్జునరావు గారు. జై బాబా. అన్మ్యూట్ అవ్వట్లేదో ఏమి. ఆనంద్ కుమార్ గారు మీరు రెడీగా ఉంటే అన్మ్యూట్ అవుతే మీరు చేసేయండి, తర్వాత మల్లికార్జునరావు గారు చేస్తారు. జై మెహర్ బాబా అమ్మ. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మెహరని పిలిచాకే ప్రేమంటే తెలిసింది, ప్రేమది తెలిసాకే కావాలనిపించింది. మెహరని పిలిచాకే ప్రేమంటే తెలిసింది, ప్రేమది తెలిసాకే కావాలనిపించింది. అనిపించి తెలియని తపనది రగులుకున్నది, రగిలాక జీవనం హాయిగా సాగకున్నది. ఈ వేదన ఆవేదన తుది శ్వాస విడుచునంత వరకు తీరేనా. మెహరని పిలిచాకే ప్రేమంటే తెలిసింది, ప్రేమది తెలిసాకే కావాలనిపించింది. నే ఆట పాటలతో గడిపాను కాలాన్ని, ఆట పాటలతో పిలిచాను దైవాన్ని. నామము ఏదన్నా పరవాలేదనుచు, రూపము ఏదైనా ఏమవుతుందో అనుచు, ఎక్కడ భజనలు జరిగినను హాజరు అవుతుంటూ, ఆట పాట మాటలతో బేజారవుతుంటూ, భక్తిదియని రక్తిదియని తిరిగాక మెహరు 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 అన్నాను. మెహరని పిలిచాకే ప్రేమంటే తెలిసింది, ప్రేమది తెలిసాకే కావాలని పెంచింది. ఓ మోహనాకృతిని చూశాను నాడు, చూశాక మెహరను పిలిచాను ఆనాడు. పిలిచిన ఆ పిలుపే శాశ్వతమైంది, తలపున ఆ రూపే చిన్మయమైంది. మాట పాట మెహరునికి
అంకితమయ్యాయి. తనువు మనసు మేరనుచు తహతహలాడాయి. మాట పాట మేరునికే అంకితమయ్యాయి. తనువు మనసు మేరనుచు తహతహలాడాయి. ఏనాటిదో ఈ బంధము, అరుదైన దివ్య బంధమేదో కావాలి. మేరని పిలిచాకే ప్రేమంటే తెలిసింది. ప్రేమది తెలిసాగే కావాలని పెంచింది. మేరన్న స్మరణములో సంగీతముందంటూ సందేశములలోనే సాహిత్యముందంటూ. మెహరన్న స్మరణములో సంగీతముందంటూ సందేశములలోనే సాహిత్యముందంటూ. స్మరణము చేయించి స్వరమును వరముగా ఇచ్చాడు. స్వరమును ఇచ్చాకే కవితను జతగా చేశాడు. ఎదలను దోచే మాటలతో పాటలు రాయించి, మరులను గొలిపే భావముతో మనసులు హరించి, ఎదలను దోచే మాటలతో పాటలు పాడించి, మరులను గొలిపే భావముతో మనసులు హరించి, తనువణువులో ప్రభు నిలయమై ప్రతి క్షణము ప్రేమలోనే ఉంచాడు. మేరని పిలిచాకే ప్రేమంటే తెలిసింది. ప్రేమది తెలిసాకే కావాలనిపించింది. అనిపించి తెలియని తపనది రగులుకున్నది. రగిలాక జీవనం హాయిగా సాగుతున్నది. ఈ వేదన ఆవేదన తుది శ్వాస విడుచునంత వరకు తీరేనా. మేరని పిలిచాకే ప్రేమంటే తెలిసింది. ప్రేమది తెలిసాకే కావాలనిపించింది. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ అందరికి. జై మెహర్ బాబా అమ్మ నాగమణి గారు. థ్యాంక్ యూ. జై మేర్ బాబా అండి, చాలా చక్కటి సంకీర్తన, అంతే చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. ఇప్పుడు మల్లికార్జునరావు గారు. జై బాబా. జై బాబా అండి. మల్లికార్జునరావు గారు సంకీర్తన చేయండి. తర్వాత నాగమణి గారు రెడీగా ఉండాలి. జై బాబా. మల్లికార్జునరావు గారు మీట్ అవ్వట్లేదేమో. నాగమణి గారు మీరు చేయండి, తర్వాత మల్లికార్జునరావు గారు చేస్తున్నారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की అందరికీ క్షణమైన నిన్ను వీడని వరమీయరా బాబా. గడి అయినా నిన్ను మరువని మనసియరా బాబా. క్షణమైన నిన్ను వీడని వరమీయరా బాబా. గడి అయినా నిన్ను మరువని మనసియరా బాబా. భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు. భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు. కోరికలే కోరని కోరిక నీయరా. కోరికలే కోరని కోరిక నీయర. గడవరకు నీ కొంగును విడదీయకురా. గడవరకు నీ కొంగును విడదీయకురా. క్షణమైనా నిన్ను విడని వరమియరా
తీయరా బాబా గడి అయినా నిన్ను మరివని మనసీయరా బాబా తల్లియు తల్లియు గురు దైవము ఇహము పరము నీవే సర్వము తల్లి తల్లి ఇహము పరము నీవే సర్వము నా తనువు అణువణువు నీవైతే అడిగేది ఉన్నది నేనే నీవైతే నీవైతే అడిగేది ఉన్నది క్షణమైనా నీవే వరమీయరా బాబా గడి అయినా నిన్ను మరువని మనసీయరా బాబా క్షణమైనా వరమీయరా బాబా అవతార్ బాబా జై బాబా అండి నాగమణి గారు. జై బాబా అండి, జై బాబా. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మల్లికార్జునరావు గారు. జై బాబా. జై బాబా అండి, మల్లికార్జునరావు గారు. జై బాబా మల్లికార్జునరావు గారు, సంకీర్తన చేయండి. సత్యవతి గారు మీరు చేయండి. అన్మ్యూట్ అవ్వట్లేదేమో మల్లికార్జునరావు గారికి. జై బాబా, సత్యవతి గారు చేయండి. జై మెహర్ బాబా అండి. జై మేర్ బాబా. తర్వాత శర్మ గారు ప్రకటిస్తారు. జై బాబా చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. నిన్ను నెరనమ్మితి బాబా మెహరు, చరణాలను చేరితి కాదా మెహరు. నిన్ను నెరనమ్మితి బాబా మెహరు, చరణాలను చేరితి కాదా మెహరు. భారమైన మదిలో నిలిచెను నీ హాసం, వేదన చేయకు చివరకు పరిహాసం. నిన్ను నెరనమ్మితి బాబా మెహరు, చరణాలను చేరితి కాదా మెహరు. మనసును నాశము చేస్తానన్నావు, మారే మనసుకు ఓదార్పిచ్చావు. ఏ స్థితి అయినా సద్గతి కన్నావు, నా స్థితి ఏదో తెలుపకున్నావు. మనసును నాశము చేస్తానన్నావు, మారే మనసుకు ఓదార్పిచ్చావు. ఏ స్థితి అయినా సద్గతి కన్నావు, నా స్థితి ఏదో తెలుపకున్నావు. నిన్ను నెరనమ్మితి బాబా మెహరు, చరణాలను చేరితి కాదా మెహరు. తలపు కన్నా తపనే మిన్నని, తపించుట కన్నా స్మరణే మేలని. స్మరణము కన్నా శరణం మనుటే హాయని, శరణం మన్నా పాహి పాహని. తలపు కన్నా తపనే మిన్నని, తపించుట కన్నా స్మరణే మేలని. స్మరణము కన్నా శరణం మనుటే హాయని, శరణం మనిన పాహి పాహి అని. నిన్ను నెరనమ్మితి బాబా మెహరు, చరణాలను చేరితి కాదా మెహరు. కోర్కెలు తీర్చను
తీర్చను అన్నావు, అవసరాలను చూస్తానన్నావు. నా కోరిక ఏదో అర్థం కాలేదా, వ్యర్థం చేయకు నీ నా కాలాన్ని. కోర్కెలు తీర్చను అన్నావు, అవసరాలను చూస్తానన్నావు. నా కోరిక ఏదో అర్థం కాలేదా, వ్యర్థం చేయకు నీ నా కాలాన్ని. నిన్ను నెరనమ్మితి బాబా మెహరు, చరణాలను చేరితి కాదా మెహరు. భారమైన మదిలో నిలిచెను నీ హాసం, వేదన చేయకు చివరకు పరిహాసం. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అండి. నాగమణి గారు అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి. సత్యవతి గారు చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు మల్లికార్జునరావు గారు అన్మిట్ అయింది. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అణు అణువు నిండి ఉన్న అవతారుని రూపము, గాంచుమా ప్రేమిక. అణు అణువు నిండి ఉన్న అవతారుని రూపము, గాంచుమా ప్రేమిక. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో, ఏ చోటను చూచిన రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. ఏ చోటను చూచిన రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము, గాంచుమా ప్రేమిక. కలడా లేడన్నాడా హిరణ్యాక్షుడు, కనిపించను వరాహమై జగన్నాథుడు. కలడా లేడన్నాడా హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు. ఉన్నా లేడన్నాడా రావణుడు, ఉన్నా లేడన్నాడా రావణుడు. 10 తలలను త్రెంచాడు శ్రీరాముడు, కనలేని వారికి కనిపించడు, కనలేని వారికి కనిపించడు. కనిపించిన కరుణించడు. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో, ఏ చోటను చూచిన ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. ఏ చోటను చూచిన ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము, గాంచుమా ప్రేమిక. దివ్య స్పర్శతో కుబ్జ కన్యగమారే, దివ్య స్పర్శతో అహల్య శాపము తీరే. దివ్య స్పర్శతో కుబ్జ కన్యగమారే, దివ్య స్పర్శతో అహల్య శాపము తీరే. ధన్యమాయ శబరి జన్మ దివ్య సేవతో, ధన్యమాయ శబరి జన్మ దివ్య సేవతో. అనన్యమాయ హనుమ భక్తి దివ్య సేవతో. అన్యథా శరణమని ఆశ్రయించితే, అన్యథా శరణమని ఆశ్రయించితే. సర్వదా కాచును అవతారుడొక్కడే, సర్వదా కాచును అవతారుడొక్కడే. ఆకులో పువ్వులో
కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే, అణువణువు నిండియున్న అవతారు నిరూపము గాన్సుమా ప్రేమిక. అరుదించెను అవతారుడు మెహరు బాబగా, అందించెను అతని ప్రేమ మనకు కాన్కగా. అరుదించెను అవతారుడు మెహరు బాబగా, అందించెను అతని ప్రేమ మనకు కాన్కగా. అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా, అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా, అంతులేని ఆనందం చేరువౌనుగా. ఆ దేవదేవుని చెంత చేరగా, ఆ దేవదేవుని చెంత చేరగా, ఆరాటపడువారి బ్రతుకు పండగ, ఆరాటపడువారి బ్రతుకు పండగ. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే, ఏ చోటను చూచినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే, అణువణువు నిండియున్న అవతారు నిరూపము గాన్సుమా ప్రేమిక. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ నాగమణి గారు, అందరికీ జయ బాబా అండి. జై బాబా అండి, జై బాబా. చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు శర్మ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ప్రేయర్ కి కోటేశ్వరరావు గారు రెడీగా ఉండాలి ప్రేయర్ చేయడానికి. నామం చేస్తారండి అంతే, ప్రేర్ చేయలేదు. కోటేశ్వరరావు గారా? నామం చేస్తారు. ఆ నామం ఏమో నామం చేస్తారు కదా. ప్రేయరు ఇక్కడ శ్రీజ విజయలక్ష్మి గారు రెడీగా ఉండాలి ప్రేయర్ చేయడానికి. హారతికేమో గారు రెడీగా ఉండాలి. ఇప్పుడు శర్మ గారు సంకీర్తన చేస్తారు. జయ బాబా, శర్మ గారు సంకీర్తన చేయి. శర్మ గారు जय मेहर बाबा। संकेत। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जपू तुम्हारा नाम मेहरुबा, जपू तुम्हारा नाम, जपू तुम्हारा नाम मेहरुबा, जपू तुम्हारा नाम, मेहरुबा 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 मेहरुबा, जपू तुम्हारा नाम मेहरुबा, जपू तुम्हारा नाम। आस मेरी है तुमसे मिलने, तड़पत है मेरी प्राण, दीन दया धन प्रेम के सागर बसो मेरी ही आन। आस मेरी है तुमसे मिलने, तड़पत है मेरी प्राण, दीन दया धन प्रेम के सागर बसो मेरी ही आन, बसो मेरी ही आन। मेहरुबा 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 मेहरुबा, जपू तुम्हारा नाम मेहरुबा, जपू तुम्हारा नाम। मन चंचल है शत्रु हमारा नित करता अभिमान, मन चंचल है शत्रु हमारा नित करता अभिमान, तुमरे मिलने ये पर्दा है रहता है नाटान, तुमरे मिलने ये पर्दा है रहता है नाटान, रहता है नाटान। मेहरुबा 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 मेहरुबा, जपू तुम्हारा नाम मेहरुबा, जपू तुम्हारा नाम।
क्या चाहूं मैं तुमसे प्रियवर बाहु एक आजाद, क्या चाहूं मैं तुमसे प्रियवर बाहु एक आजाद, पाहू सुख तुम्हारी मुर्जी में चाहूं यही बरदान। क्या चाहूं मैं तुमसे प्रियवर बाहु एक आजाद, पाहू सुख तुम्हारी मुर्जी में चाहू यही बरदान, चाहू यही बरदान। मेहरुबा 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 मेहरुबा, जपू तुम्हारा नाम मेहरुबा, जपू तुम्हारा नाम, जपू तुम्हारा नाम मेहरुबा, जपू तुम्हारा नाम। मेहरुबा 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 मेहरुबा। అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా నాగమణి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై మేర్ బాబా అండి, చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా. ఇప్పుడు విజయలక్ష్మి గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత నామం చేయడానికి కోటేశ్వరరావు గారు రెడీగా ఉన్నారు. జై బాబా. ఓకే అండి. జై బాబా. జై బాబా అని చేస్తున్నాను. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। ఓ పర్వదిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణం ఎవ్వరు నెరుంగనేరరు, నీ వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేనివాడవు, నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు, నీవెల్లప్పుడూ నుంటివి, నీవెల్లప్పుడూ నున్నావు, నీవెల్లప్పుడూ నుందువు, నీవంతటను గలవు, నీవన్నింటనున్నావు, మరి నీవంతటికి అన్నింటికి ఆవలనుందువు, నీవు ఆకాశంన గలవు, పాతాళంన గలవు, నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికల ఆమలు కూడా నున్నావు, నీవు అగోచరుడవు స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు ప్రభులకెల్ల ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు, నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును, నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి త్రికాల వేదివి, జ్ఞానమే నీవు, నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు సర్వోత్తముడవు, నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు, నీవు పరుడవు పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు అల్లాహ్ ఇల్లాహే యజ్దాన్ అహుర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు, నీవు ఇజ్జత్ అనబడు ఏకైక పూజ్యుడవు। ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇల్లా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధి మగో ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము, పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము, స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము, ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమైన మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు పరోష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము, ఇంకను పరులకు నాశనమనగూచిన మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును,
మేము పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగు ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేర్చున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలులు మగుచున్న మమ్ములను క్షమింపవేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవాడనగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల సహాయము చేయుము. ప్రియ దైవమా, చివరి వరకు బాబా కొంగు విడవకుండునట్లు మాకందరకు సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా అండి. జై బాబా. విజయలక్ష్మి గారు చక్కగా బాబా ప్రార్థన చేశారు. అందరం కూడా ప్రార్థనని విన్నాము. జై బాబా, ధన్యవాదాలు మీకు ప్రార్థన చేసినందుకు. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి. 2 నిమిషాలు. ఓకే మేడం. ఆరే మేహరు ఆరే మేహరు मेहर मेहर आरे 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 बाबा मेहर बाबा रे आरे आरे मेहर 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 आरे 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 बाबा मेहर बाबा रे आरे आरे मेहर 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 आरे 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 बाबा मेहर बाबा रे आरे आरे मेहर 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 आरे 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 बाबा मेहर बाबा रे आरे आरे मेहर 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 आरे 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 बाबा मेहर बाबा रे आरे आरे मेहर 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 आरे 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 बाबा मेहर बाबा रे आरे आरे मेहर 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 आरे 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 बाबा मेहर बाबा रे आरे आरे मेहर 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 आरे 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 बाबा मेहर बाबा रे आरे आरे मेहर 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 आरे 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 बाबा मेहर बाबा रे आरे आरे मेहर 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 आरे 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 बाबा मेहर बाबा रे आरे आरे मेहर 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 आरे 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 बाबा मेहर बाबा रे आरे आरे मेहर 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 आरे 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 बाबा मेहर बाबा रे आरे आरे मेहर 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 आरे 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 बाबा मेहर बाबा रे आरे आरे मेहर 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 आरे 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 मेहर 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 आरे 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 बाबा मेहर बाबा रे आरे अवतार मेहर बाबा की जय. జై బాబా అండి. జై బాబా, చక్కగా నామం చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు బాలకృష్ణ గారు హారతి పాడండి. జై బాబా. బాలకృష్ణ గారు. జై బాబా. బాలకృష్ణ గారు. బాలరాజు గారేమో బాలకృష్ణ గారు. బాలకృష్ణ అంటే బాలరాజు గారు అయి ఉంటారు. జై బాబా. బాలరాజు గారు. अवतार मेहर बाबा की जय. देवादिदेव प्रेम स्वभाव
प्रभो मेहरु बाबा प्रियतमा मनसु आरती दे प्रियतमा मनसु आरती दे ప్రేమ జ్యోతిమా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే అహంకారము ఆరతి కాగా అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాయి శరణు సాయుజ్యము పొందగా పాయి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే अवतार मेहर बाबा की जय 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 प्रियतमा मेहर प्रभु की जय मौन अवतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा अंडी జయ బాబా అండి జయ బాబా. ఈరోజు మీరు ఇచ్చిన బాబాకి ఇచ్చిన హారతితో ఈ రోజు కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాము. రేపు మళ్ళా 4:30కి మనం అందరం పడి ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి బాబా నామస్మరణలు బాబా సంకీర్తనలు అన్నీ చేసుకుందాము. ఇంతవరకు సెలవు. అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా. జై అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై.